ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా అను నామమును ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. కీర్తనల గ్రంథము 83వ కీర్తన 18వ చరణం. Let them know that you, whose name is the Lord, that you alone are the most high over all the earth. Psalms chapter 83 verse 18. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మాత్రమే సర్వోన్నతుడు, ఆయన మాత్రమే మహోన్నతుడు, సర్వశక్తిమంతుడని ఈరోజు కీర్తనకారుడు భక్తుడైనటువంటి ఆసాపు తెలియజేస్తున్నాడు. దేవుని కంటే శక్తివంతుడు మరొకరు లేరు అని ఈ లోకమంతా తెలుసుకోవాలి. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ మనస్సులో అనుకుంటారు. వారి మనస్సులో ఆ మాట అనుకొనడం మాత్రమే కాదు, దేవుని ప్రజలను, దేవుని మందిరములను పాడు చేస్తూ వారిని బాధించాలని చూస్తుంటారు. ఈ రోజున మనం చూస్తే ఈ లోక పరిస్థితులు భయంకరంగా తయారయ్యాయి. ఎంతోమంది సజీవుడైన యేసయ్యను వ్యతిరేకించడం మనం చూడవచ్చు. ఆయనను గూర్చిన అనేక ఆధారములు ఉన్నప్పటికీ, సజీవంగా వారికి కనబడుతున్నప్పటికీ, చరిత్ర చాలా సుస్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని గ్రహించకుండా, ఒప్పుకోకుండా యేసు ప్రభువు లేడు అంటున్నారు, దేవుడు కాదు అంటున్నారు, ఆయన్ని తృణీకరిస్తున్నారు. అక్కడితో ఆగిపోవడం లేదు, దేవుని ప్రజలందరినీ కూడా సమస్యలకు గురి చేస్తున్నారు. ఈ రోజున బహుశా అన్యులైన వారు మన యేసయ్య నామాన్ని దూషించడాన్ని బట్టి కలత చెందుతున్నావేమో, క్రైస్తవులను హింసించుట చూసి కృంగిపోతున్నావేమో. వారేంటి అలా మాట్లాడుతున్నారు, నోటికొచ్చిన మాటను మాట్లాడుతున్నారు, దుర్భాషలాడుతున్నారు, అయినా దేవుడు ఎందుకు వారిని ఏమి చేయడం లేదు అని అనుకుంటున్నావేమో. అయితే ఈరోజు వాక్యము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, వారందరూ యేసయ్య నామమును త్వరలోనే ఎరుగుతారు, ఆయన నామమందు విశ్వాసముంచుతారు. ఈరోజున దేవుని పరిచర్యలో బాహుబలముగా వాడబడుతున్న వారందరూ కూడా దేవుణ్ణి మొదట వ్యతిరేకించిన వారే. ఎవరో ఎందుకండి, అన్యురాలిగా ఉన్న నేను కూడా, ఆ ఆచార సంప్రదాయాల్లో పుట్టి పెరిగిన నేను కూడా దాదాపు 8 సంవత్సరాల క్రితము యేసయ్య నామమును దూషించిన వ్యక్తినే, మందిరానికి వెళ్ళే వారిని అవహేళన చేసిన దాన్నే. అయితే ఈ రోజున దేవుడు ఈ వాక్యము ద్వారా అనేక దేశములలో నన్ను వాడుకుంటున్నాడు కదా. ఆయన శక్తి ఎరుగనంత వరకే ఎవరైనా, ఆయన శక్తి ఏంటో తెలిసాక ఎవరైనా, ఎంతటి వారైనా సరే ఆయన నామాన్ని ప్రకటించాల్సిందే. అపోస్తుడైనటువంటి పౌలును మనం చూస్తే దేవుని ప్రజలకు చాలా విరోధంగా ఉండేవాడు, చంపేసేవాడు. అటువంటి వ్యక్తే దేవుని కోసం యేసయ్య నామము నిమిత్తము దూషించబడ్డాడు, నిందించబడ్డాడు. అయినా ఆయనను వదలలేదు కదా. మరి ఈ రోజున ప్రభువును దూషిస్తున్న వారి స్థితి కూడా అదే అవుతుంది. దేవుడు ప్రేమామయుడు, అంత త్వరగా కోపపడడు, అవకాశాలు ఇస్తూ ఉంటాడు, మారాలనే ఆశపడుతుంటాడు, కానీ అంత సులభంగా శిక్షించడు. ఆసాపు రాస్తున్నటువంటి కీర్తనలో మనం చూస్తే ఆసాపు చాలా కోపంతోనూ విసిగిపోయిన వ్యక్తిగాను కనబడుతున్నాడు. ఇజ్రాయేలీల ప్రజలను, మందిరమును పాడు చేయాలని శత్రువులు అనుకుంటుండగా, దేవా వారందరినీ నశింపచేయి, వారందరినీ సిగ్గుపడేలా, భీతి చెందేలా చేసేయి అని కొంతమంది పేర్లను ఉదహరిస్తూ ప్రార్థిస్తున్నట్లుగా మనము ఈ కీర్తనలో చూడవచ్చు. అయితే లాస్ట్ వచనం, ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వచనములో చూస్తే ఆసాపు అంటున్నాడు, వారు ఎవరైతే నీ నామాన్ని దూషిస్తారో, సమస్యలు సృష్టిస్తారో వారందరూ నీ నామము ఎరుగుదురుగాక అని అంటున్నాడు. యెహోవాను నామమును ధరించిన దేవుడు మన దేవుడు, ఆయన మాత్రమే అర్హుడు. యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడు. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు, జ్ఞానవంతుడై ఉన్నాడు. ఆయన లేని దేవుడు కాడు, ఊహ కాదు, ఆయన ఉన్నాడు. ఈ రోజున మనతో ఉన్నాడు అని మనం గ్రహించాలి. ఆయన సర్వలోకములో మహా ఉన్నతుడు, ఆయనే శాసనకర్త, ఆయనే పరిపాలకుడు, ఆయన తప్ప మరెవరూ లేరు అని వారు తెలుసుకునే టైమో తప్పకుండా వస్తుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న
ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన్ను ఆయన బిడ్డలమైన మనల్ని వ్యతిరేకించి నిలవబడ్డవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, ఉండబోరు. ప్రేమగల దేవుడు సహిస్తున్నాడు గనుక వారు సజీవంగా ఉన్నారు. వారు మారాలి, వారు నిత్య జీవమునకు పాత్రులు కావాలి అనే యేసయ్య కోరుకుంటున్నాడు. అలా కాకుండా ఆయన కూడా మనవలే ఆవేశపడితే ఏ ఒక్కరు కూడా మిగలరు. కాబట్టి ఎవరో ఏదో అంటున్నారు, క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకు. వారు కూడా దేవుణ్ణి తెలుసుకొని వారే సువార్త ప్రకటించులాగున ప్రార్థించుదాం. వారు కూడా పరలోకములో పాలిభాగస్తులు అవ్వాలని దేవుణ్ణి వేడుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. యెహోవా అను నామమును ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని తండ్రి కీర్తనకారుడు కీర్తించిన విధంగా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నీవు మాత్రమే సర్వశక్తిమంతుడు, నీవు మాత్రమే మహోన్నతుడు, నీవు మాత్రమే తండ్రి ఉన్నతుడు. ప్రభా, నీవు ఉన్నవాడవు, అనువాడవు తండ్రి. అయా, నీ ప్రేమను తెలియని వారు, నీ త్యాగాన్ని తెలియని వారు నిన్ను దూషిస్తున్నారేమో, కానీ ప్రభువా, నీ ప్రేమను తెలుసుకున్నవారు నీకు సాక్షులుగా బ్రతుకుతారని వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ధైర్యపరిచారు, మమ్మల్ని సరిచేశారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున ఎందరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో, ఎందరైతే మిమ్మల్ని దూషిస్తున్నారో, ఎందరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో, ప్రతి బిడ్డ యొక్క మనోనేత్రాన్ని మీరు వెలిగించండి ప్రభా. వారు కూడా అయా మీ సేవ చేసేటట్లుగా, మీ యొక్క నామాన్ని ప్రకటించేటట్లుగా తండ్రి వారిని మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అయా మరి తండ్రి వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న కష్టాలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి తండ్రి, సహాయము చేయండి ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. ఏ రోగముతో అయితే ఉన్నారు, ఏ బాధతో అయితే ఉన్నారు, ఏ బలహీనతతో అయితే ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉండి ఉన్నారో ప్రభువా, మీరు అందరినీ చూస్తున్న దేవుడవు తండ్రి, సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను దయచండి. మరణాన్ని కూడా జీవముగా మార్చండి ప్రభా. అద్భుత కార్యాలను వారి పట్ల మీరు జరిగించండి తండ్రి. ఆర్థిక సమస్యలలో ఊబిలో చిక్కుకున్న వారిని లేవనెత్తండి ప్రభా. వారి ప్రతి అవసరత అక్కర్ను మీరు తీర్చండి నా తండ్రి. అయా, బిడ్డలు చేస్తున్న చేతి పనులన్నిటినీ కూడా మీరు దీవించండి. అయా, వారి కష్టార్జితం అంతటిని మీరు ఆశీర్వదించండి. ఉద్యోగము లేని బిడ్డలకు తండ్రి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. అయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి. అయ్యా, వారు అనుకున్న జాబు వారికి వచ్చినట్లుగా సహాయం దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ యొక్క తండ్రి జ్ఞానమును వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా, మీరే తండ్రి ప్రతి బిడ్డకు తోడై ఉండండి నా తండ్రి. అయ్యా, అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి, మీరే ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా, చిన్న బిడ్డలందరికీ అయ్యా మీరే తోడుగా ఉండండి. యవ్వన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. అదేవిధంగా వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తాన్ని బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయండి. అయ్యా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి యొక్క అయా మరి తండ్రి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండండి ప్రభా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను తండ్రి మీరు కాచి కాపాడండి. అయ్యా, వ్యాపారాలు చేసుకునే వారిని దీవించండి నా ప్రభువా. రైతులను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. అదేవిధంగా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారు చేస్తున్న కష్టార్జితం అంతటిని దీవించండి నా ప్రభువా. అదేవిధంగా నా ప్రభా అయ్యా, మీ యొక్క సేవ చేస్తున్న ప్రతి ఒక్క దైవ సేవకుడికి మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి భారమును భరించే దేవుడో ప్రభా. అయ్యా, అనేక సంఘాలను విస్తరింప చేయండి నా తండ్రి. అయ్యా, సువార్థికులను దీవించండి అయ్యా. వారు చేస్తున్న సువార్త పరిచర్యను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయ్యా, ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి అయ్యా. యవ్వన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి నా తండ్రి. యవ్వన వయసులో అయ్యా లేనిపోని సరదాలకు పోయి తండ్రి జీవితాన్ని పతనము చేసుకోకుండా ఏది మేలో ఏది ఉత్తమమో తండ్రి వారు గ్రహించడానికి సహాయం దయచేయండి. ముఖ్యంగా గేమ్స్ ఎడిక్షన్ నుంచి, వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి, ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి నా ప్రభువా. అయ్యా,
మరి తండ్రి ఇంకా కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని, అయా నిరాశను కొట్టివేసి వారి ఆశను చిగురింప చేయమని, బాధల్లో మీరే వారికి నెమ్మదిని దయచేయమని, కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.